ఈ ఐపీఎల్ లో జరిగే కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడదాం. ఈ ఐపీఎల్ కాదు, ప్రతి ఐపీఎల్ కి ప్రతి టీం తాలూకా ట్రోల్స్, అలాగే ఏ టీం కి ఎక్కువ ట్రోల్స్ జరుగుతాయి, అలాగే ఏ టీం నుండి ఏ టీం కి ఏ రీజన్ వల్ల ట్రోల్స్ జరుగుతాయి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది. దయచేసి స్కిప్ చేయకుండా లైక్ చేసుకుని మరి చూడండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిత్ దిబోజీ. ఈ అవుట్డోర్ లో ఈ వీడియో ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే, కింద లైటింగ్ కరెక్ట్ లేదు. మన ఫ్యూ డేస్ లో 1 వీక్ 10 డేస్ లో మనం స్టూడియో సెటప్ మన మొత్తం అరేంజ్ చేయబోతున్నాం. అంతవరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ తప్పు కాబట్టి మనం కొంచెం ఇలా అవుట్డోర్ లో ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అలాగే టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, మనకి ప్రతిసారి ప్రతి ఐపీఎల్ కి ఈ టీం ఈ రీజన్ వల్ల ట్రోల్ అవుతుంది, ఇంకా చాలా ట్రోల్ అవుతాయి కదా. ఆ విషయం గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి లోయల్టీ ఫ్యాన్ బేస్ అయిన ఒక టీం గురించి, ఆర్సీబీ. ఫస్ట్ ఎప్పుడైనా ఐపీఎల్ అంటేనే ఆర్సీబీ అంటే ఐపీఎల్. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ టీం ఆర్సీబీ. దీనికి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు ఎన్ని కప్పులు కొట్టినా, నాకు తెలిసి ఇంకో 5 సంవత్సరాల వరుస కప్పులు 5 కప్పులు కొట్టినా సరే, వీళ్ళకి మాత్రం చెరగని ఒక ముద్ర ఏదైనా ఉంది అంటే మాత్రం అది 49 ఆల్అవుట్. ఎందుకంటే అది మరి ఎలా ఆడారో ఎలా ఆడలే అసలు ఆ ఫామ్ పక్కన పెడితే, వాళ్ళు 49 ఆల్అవుట్ అనేది అది ఎప్పటికీ అది పోదు. ఎందుకు అంటే చాలా టీమ్స్, నిన్న జరిగింది మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ. వాళ్ళు బౌలింగ్ కూడా ఆర్సీబీ బౌలింగ్, నాకు తెలిసి ఆ మ్యాచ్ 49 కన్నా ముందే ఆల్అవుట్ అయిపోతే వాళ్ళకి ఆ ముద్ర చెరిగిపోతుంది. కాకపోతే అక్కడ క్రాస్ అయ్యారు, 76 రన్స్ కొట్టారు. అది అవుద్దనుకునే రికార్డు అవ్వలేదు. అంటే నాకు తెలిసి జీవితాంత కాలం అవ్వదు అది. ఆర్సీబీ తాలూకా ట్రోలింగ్ అది మాక్సిమం గా, ఎక్కువ శాతంగా. ఎందుకంటే ఎంతవరకు కప్పు లేదు అని మాట్లాడారు. ఇప్పుడు 49 ఉంది కాబట్టి ఏదో ఒక రీజన్ బట్టి ట్రోల్ చేయాలి కదా. ఒక టీమ్ నానే ట్రోల్ చేస్తుంటే 49 దొరికిపోయింది కాబట్టి 49 రికార్డ్ బ్రేక్ అయినంత వరకు 49 అనే వాళ్ళు ఎన్ని కప్పులు కొట్టినా ఆ రికార్డు అయితే వాళ్ళ దగ్గర సొంతం. ఓకే, నెగిటివ్ చెప్పట్లేదు. ఇది కొంచెం అంటే మాట్లాడాలి కదా. ఒక టీం గురించి ప్రతి టీంకి కొన్ని ట్రోల్స్ పాయింట్స్ ఉంటాయి, ఆ రీజన్స్ ఉంటాయి. అవి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంతే. ఏ టీం కి సపోర్ట్ కాదు, ఏ టీం కి ఫేవరెట్ అనే కాదు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్. వీళ్ళకి 5 కప్పులు ఉన్నాయి. ముందు కొన్ని సీజన్ లో, ఫస్ట్ స్టార్టింగ్ సీజన్ లో తడబడినా సరే, తరువాత రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇచ్చి నుండి అలా వరుసగా మంచిగా ఆడి కప్పులు గెలిపించే నీట్ గా బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ టైటిల్స్ అవ్వచ్చు. అలాగే వాళ్ళు ఒక సీజన్ కప్పు కొట్టి ఒక సీజన్ గ్యాప్ తీసుకుని మళ్ళీ కప్పు కొట్టే రకం. అలాగా 2013 నుండి 2020 వరకు వాళ్ళు కప్పు కొట్టి 5 కప్పులు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇంత బాగా ఆడుతున్నారు కదా, వీళ్ళకేం ట్రోలింగ్స్ లేవు అంటే ఉన్నాయి. వీళ్ళు అంటే ఏంటంటే, వీళ్ళు ఆడారనుకోండి, గట్టిగా ఆడారనుకోండి, నాకు తెలిసి బాగా ఆడేసి వీళ్ళ దగ్గర నాకు తెలిసి మంచి టీం ఉంటది ఎప్పుడును. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్ లోనే కొంచెం ప్లాన్ చేసుకుని కొన్ని ప్లేయర్స్ కొనుక్కుంటారు. అంతవరకు గేమ్ ప్లాన్ బాగుంటది. దాని తరువాత మంచి ప్లేయర్స్ ఉన్నా సరే, వీళ్ళు బాగా ఆడితే ఫిక్సింగ్ అంటారు, బాగా ఆడకపోతే వీళ్ళకి ఆట రాదు అంటారు. అది ముంబై తాలూకా ట్రోలింగ్ రీజన్. అంటే ఈ రీజన్ బట్టి ట్రోల్ చేస్తారు ముంబై ఇండియన్స్ ని. ఇంకొకటి కూడా ఉంది, ఎంపైర్స్ కొనేస్తారు. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అయిన టాస్ దగ్గర గానీ, ఎంపైర్ డెసిజన్ గానీ అలాంటి దగ్గర కొంచెం వీళ్ళకి ట్రోల్ చేస్తారు. దానివల్ల ఏంటంటే అది ఒక రీజన్ ముంబై ఇండియన్స్ కి మాత్రం. ఇంకొకటి థర్డ్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళకి నాకు తెలిసి ఎక్కువగా ప్రతి టీము ట్రోల్ చేయదు, ఆర్సీబీ అయితే ట్రోల్ చేస్తుంది పక్కగా. మరి అనుకోకపోయినా అది మాత్రం నిజం. ఎందుకంటే ఆర్సీబీకి సిఎస్కేకి పెద్ద రైవల్ రేట్ ఉంటది. ఇది కన్ఫర్మ్ గా. ఇప్పుడు సిఎస్కేకి ఏంటంటే ట్రోల్ చేస్తారంటే 2 years బ్యాన్ అని ట్రోల్ చేస్తారు. ఎందుకు? అది నిజం కాదు అంటే అది నిజమే. కాకపోతే అది దీనివల్ల అయింది ఏంటి అయింది అనేసి వాళ్ళకి కూడా తెలియదు, ట్రోల్ చేసిన వాళ్ళకి తెలియదు. కాకపోయినా ట్రోల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ టీం ట్రోల్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎగనెస్ట్ ఏదో ఒక ట్రోల్ చేయాలి కదా, ఏదో ఒకటి అనాలి కదా మాట అనేసి. అలాగే ఎందుకంటే వీళ్ళ దగ్గర 5 కప్పులు ఉన్నాయి, అనడానికి ఏం లేదు. అనాల్సిందంతా ఏంటి, 2 కప్పులు ఉన్నాయి, 5 కప్పులు ఉన్నా సరే అనాల్సింది ఏంటి, 2 సార్లు బ్యాన్ అయ్యారు కదా. అందుకని అది ఒక ప్లేయర్ వల్ల, అది ఓనర్స్ వల్ల ఏదో మిస్టేక్ జరిగింది. కాకపోతే టీం ని అంటారు, ఎందుకంటే టీం తాలూకా మెంబరే కాబట్టి. అది సిఎస్కే తాలూకా ఒక రీజన్ అనమాట, ట్రోల్ చేయడానికి రీజన్. అలాగే సన్ రైజ్ హైదరాబాద్. నాకు తెలిసి సన్ రైజ్ హైదరాబాద్ మీద నాకు తెలిసి ఒకటే రీజన్ ఉంటది. వీళ్ళలాగా పెద్ద బడా రీజన్స్ ఏమి ఉండవు, ఒకటే రీజన్ ఉంటది. ఎందుకంటే అది అసలు రీజన్ కూడా కాదు యాక్చువల్ గా. ఎందుకంటే ప్రతి టీం కి అలాగే ఉంటది, కాకపోతే వీళ్ళకే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు. ఎందుకంటే మనం 2023 వరల్డ్ కప్ ఓడిపోయాం, 50 overs వరల్డ్ కప్, 1 day వరల్డ్ కప్. అందులో ఆస్ట్రేలియా గెలిచింది మన మీద. అప్పటి నుండి ఏంటంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ మనకు కొంచెం ఏదో శత్రువులా కనబడడం అక్కడ జరిగింది. అంటే మనం ఊహించుకోవడం వాళ్ళగా. దాని తర్వాత నెక్స్ట్ ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ ఏంటంటే మన సన్ రైజ్ హైదరాబాద్ టీం ఏమో ఇప్పుడు కమిన్స్ ని, అలాగే ట్రావిస్ హెడ్ ని వీళ్ళని కొన్నారు. వాళ్ళు
మనకి ఓడిపోవడానికి, వరల్డ్ కప్ ఓడిపోవడానికి కారణం వాళ్ళే కదా. వీళ్ళు కొన్నారంటే వీళ్ళని ఎక్కువగా ఒక ఫారెన్ దీంట్లో ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఆడట్లేదు, వాళ్ళే ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు ఫారెన్ టీం వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కానీ మన తెలుగు టీం కాదు ఇది అని ట్రోల్ చేస్తారు. ఒక్కడు కూడా తెలుగు లేడు కదా అని ట్రోల్ చేస్తారు. అది సన్ రైజ్ తాలూకా ఇది. ఈ మధ్యన కూడా ఆ ఒక రీజన్ పెరిగింది ఏంటంటే, అది ఎక్కడో నాకు తెలిసి ఇంగ్లాండ్ లో జరుగుతున్న లీగ్ అది. సన్ రైజ్ దీంట్లో ఆ టీమ్ లో కావ్యమారణ ఆప్షన్ లో పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ ఎవరో నాకు తెలియదు, అతను పిక్ చేశారు. వాళ్ళు ఏంటంటే అది వేరే లీగు కానీ ఓనర్స్ మన వాళ్ళే కాబట్టి ఇదేంటంటే పాకిస్తాన్ టీం అని ఒక సన్ రైజ్ టీం ని అనడం అని చాలా ట్రోల్ అయితే మొన్న వరకు వచ్చింది. ఇది సన్ రైజ్ వరకు ఏదైనా రీజన్ ట్రోల్ చేయాలి అంటే అది. ఇంకొకటి సన్ రైజ్ ఇంకో అంటే సిల్లీ అనుకుంటాను నేనైతే, 300 లోడింగ్ అంటారు. వాళ్ళు ట్రోల్ చేసుకుంటారో తెలియదు, వాళ్ళు అనడం బట్టి వీళ్ళు ట్రోల్ చేస్తారో తెలియదు కానీ అది ఒకటి 300 లోడింగ్. అది ఎప్పుడైతే ఆపుతారో వీళ్ళు బాగా ఆడటం మొదలు పెడతారు. ఇది ఈ పార్ట్ లో ఈ 4 టీమ్స్ గురించి నేను చెప్పబోతున్నా. అంటే కొంచెం పెద్ద టీమ్స్ తీసుకున్నాను. ఈ 4 టీమ్స్ మనకి ట్రోలింగ్ మెటీరియల్స్ ఈ 4 టీమ్స్ కాబట్టి ఏదైతే రీజన్స్ ఉన్నాయో అవన్నీ మీకు చెప్పాను. ఇంకేమైనా నేను మిస్ అయ్యి ఉంటే అది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 లో అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఎవరైతే ఇంతవరకు వీడియో చూసారో మీకు నచ్చే ఉంటది, లైక్ చేసుకుని పెట్టుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీకు నచ్చింది రాయండి. మీ కామెంట్ సెక్షన్ లో మీరు ఏం చెప్పినా అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగే కామెంట్స్ ఇలా పక్కకు చూసారంటే హైప్ అని బటన్ ఉంటుంది. హైప్ చేశారంటే నాకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ లో మనకి ఈ వీడియో చాలా మంది రికమెండ్ అవుతుంది. అది అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. బై గైస్.